విజయవాడలో అతిసార లక్షణాలతో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొగల్రాజపురంలో మరో వ్యక్తి చనిపోవడంతో డయేరియా మరణాల సంఖ్య 9కి చేరింది. కలుషిత నీటి వల్లే జనం చనిపోతున్నారని, అధికారులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని స్థానికులు ఆందోళన దిగారు. మరింత మంది చనిపోకముందే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో డయేరియా మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మొగల్రాజపురానికి చెందిన 60 ఏళ్ల గల్లా కోటేశ్వరరావు అనే వ్యక్తి వాంతులు విరేచనాలతో మృతి చెందారు. వారం వ్యవధిలోనే అతిసారంతో 9 మంది చనిపోవడం, వందల మంది ఆసుపత్రుల పాలవడం స్థానికులను కలవరపరుస్తోంది. విజయవాడలోని అనేక ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య ప్రజల్ని వేధిస్తోందని మొగల్రాజపురంలో స్థానికులు బాధితులతో కలిసి ధర్నాకు దిగారు. సమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. మరింత మంది ప్రాణాలు కోల్పోకముందే కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు. నెల రోజుల నుంచి నీళ్ళు తేడా వస్తుంది, ఎవరు పట్టించుకోలేదు. శనివారం నైట్ విరేచనాలు అయినాయి, ట్యాబ్లెట్లు వేసాం. ఆదివారం సీరియస్ అయింది. వారం డాక్టర్ గారిని పిలిపించి ట్యాబ్లెట్లు వేసి సెలైన్ పెట్టాం. 9 వరకు బాగానే ఉన్నాడు. 10కి సీరియస్ అయిపోయింది. ఆటోలు కానీ అంబులెన్స్లు కానీ ఏది పని చేసినాక మాకు ఏది అలుపు చేయలేదండి. గబాల్ రోడ్ చివరి హాస్పిటల్ తీసుకెళ్ళేప్పుడు నా వల్ల కాదమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. ఆ హాస్పిటల్ గుమ్మ కాడికి వెళ్ళాడు, చచ్చిపోయాడు. తీసుకెళ్ళి హాస్పిటల్ లోపల పెడితే ఆయన చచ్చిపోయాడమ్మా అని చెప్పి వాళ్ళు కాగితం రాసి ఇచ్చారండి. ఇది జరిగింది. మాకు న్యాయం చెయ్యాలి. ఆయనకి ఏం జబ్బు లేదు, నిందేస్తున్నారు. ఆయన మీద ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఏ జబ్బు ఏమి లేదు. మొన్నటిదాకా ఓట్లకు కూడా తిరిగాడండి. మా పెళ్ళి ఇప్పుడు 14 సంవత్సరాలు అయింది. ఆయనకి ఏ రోగం ఏ జబ్బు కూడా లేదు. వాటర్ మూలంగానే మరణించారండి. 108 కూడా వచ్చి అసలు పట్టించుకోలేదండి. 4 రోజుల క్రితం కానివ్వండి మోషన్స్ బాగా అవుతుందండి. హాస్పిటల్లో చూపించినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మంగళవారం ఉదయం మరణించారండి. ఉదయం 10కి 10:10కి మరణించారండి. మొత్తం వాటర్ ప్రాబ్లం అండి. కరెక్ట్గా వాటర్ రావట్లేదు. కరెక్ట్గా ట్యాంకీని కరెక్ట్గా వాళ్ళు లైన్ చేయట్లేదు. వాళ్ళు కరెక్ట్గా లైన్ చేస్తే ఇవన్నీ జరగవు కదండి. వాళ్ళు కరెక్ట్గా క్రమశిక్షణ తీసుకోవాలి. అది క్రమశిక్షణ తీసుకోలేదు కాబట్టి ఇంతమందికి అన్యాయం జరిగిపోయింది. అది పద్ధతి కాదు. వాళ్ళు క్రమశిక్షణ ఇప్పటికైనా తీసుకోవాలి. బాధితుల ఆందోళనకు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. డయేరియా మరణాలకు ఇతర అనారోగ్య సమస్యలున్నాయని అధికారులు చెప్పడం దారుణమన్నారు. విజయవాడ నగరంలో కలుషిత నీరు వస్తా ఉంది, కాలుష్యం వెదజల్లుతా ఉంది. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టండి అని చెప్పనని గత ఏప్రిల్ నెల మొదటి వారంలో సిపిఎం పార్టీగా కమిషనర్ కి లేఖ ఇచ్చాం. మేము మేయర్ పాలకపక్షానికి కూడా లేఖ ఇచ్చాం. ఇంతవరకు ప్రత్యామ్నాయ చర్యలు కాదు కదా, కనీసం ఆ లేఖ చదివారా లేదా అనేటువంటి విషయం కూడా తెలియడం. నదిలో నీటి మట్టం తగ్గిపోయింది కాబట్టి బురద నీరు వస్తా ఉంది, నీటి పారుదల లేదు. అదే నీరు బోరుల ద్వారా మీరు హెడ్ వాటర్ వర్క్స్ ద్వారా పంపిస్తా ఉన్నారు విజయవాడ నగరానికి. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆలోచించమని చెప్పాం. కనీసమైనటువంటి స్పందన లేదు. మేయరమ్మా నీ ఆచూకీ ఎక్కడని అడుగుతున్నా. ల్యాబ్ టెస్టులు ఎందుకని చేయించరు? మేయరు మీ డిప్యూటీ మేయర్లు సమాధానం చెప్పండి. 25 లక్షల రూపాయల అతిరేక్ష ఇవ్వండి. హాస్పిటల్లో వైద్య సహాయం పొందుతున్నటువంటి వాళ్ళ వైద్య ఖర్చులు కూడా మీరే భరించాలి అని చెప్పనేటువంటిది సిపిఎం గా డిమాండ్ చేస్తాం. నీటిని శుద్ధి చేయకపోవడం వల్లే సమస్య వచ్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాలకులు స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.